మీ తమ్ముడు సంగతి ఏం చేశారు? మర్చిపోయాను, ఇవాళే వాడు ఇంటికి వచ్చాడు. అమ్మ కూడా ఇంట్లో లేదు, అన్నవరం వెళ్ళింది. ఇవాళ సాయంత్రం వాడి సంగతి అటు ఇటే చేస్తాను. ఆ దారిలో మాత్రం రాకుండా చూడండి. అదే ఆ దారిలోనే కదండి, ఏ దారిలో కూడా రాకుండా చేస్తాను. చివరి గోదావరిలో కూడా ఇవాళ వాడి చర్మం ఒలిచేస్తాను. మీరేమైనా ఇంటికి వస్తారేంటి? అదే నేను ఎందుకు రమ్మంటాను? అబ్బే నేను రావద్దన్నాను, మీరు మానేయొద్దండి. మీ మనస్సుకు రావాలని చూస్తే రండి, మీరు రాకపోయినా పర్వాలేదు. అమ్మాయితే ఏమనుకున్నావురా? ఫైరు, నిప్పు నిప్పు. అవునమ్మయ్యా, నిప్పు కనుక నీ చేతితో పట్టుకున్నాను. అదే బొగ్గైతే పట్టుకుంటారా? చెయ్యి మసైపోతుంది. అయితే మాత్రం పరువుగలింటి ఆడపిల్ల, అందమైన ఆడపిల్ల, చదువుకునే ఆడపిల్ల బజార్లో కనబడితే వెంటబడతావట. అవునన్నయ్య, అందమైన ఆడపిల్ల కనుకనే, పరువుగల ఆడపిల్ల కనుకనే, చదువుకున్న ఆడపిల్ల కనుకనే వెంటబడ్డాను. ఏదైనా ముద్దు అంటే నేను మాత్రం పడతానా? ఎక్కడ టూ మచ్ రెచ్చిపోతున్నావురా? ఆమెది విశాలమైన హృదయం కనుక, పవిత్రమైన హృదయం కనుక కమిషనర్ గారికి చెప్పకుండా నాతో కంప్లైంట్ ఇచ్చిందిరా. లేదన్నయ్యా, నీకు తెలియదన్నయ్యా. ఆమెది మంచి మనస్సు, మూగ మనస్సు, లేత మనస్సు, తేనె మనస్సు. రాక్షసురా, మనసుల సంగతి నీకేం తెలుసురా? నాకు తెలుసు అన్నయ్య. తప్పన్నయ్యా, రాక్షసునికే పెద్ద మనసు ఉంటుంది. సంవత్సరం లంకలో ఉన్న సీతాదేవి మీద చెయ్యవయ్యని రావణాసుడు గొప్పవాడా? సంవత్సరాల తరబడి ఆమెతో కాపురం చేసి అనుమానించి అగ్నిగుండంలో దూకమన్న శ్రీరాముడు గొప్పవాడా? చెప్పన్నయ్యా. రామాయణాన్నే మార్చివేస్తావట్రా? ఆటే మాట్లాడేవంటే బూటు కాలితో మక్కలెరగదని సెంట్రల్ జైలు పంపిస్తాను రా. అన్నయ్య, నువ్వు సెంట్రల్ జైలుకే కాదు, అండమాన్ దీవులకు పంపించినా సరే నేను ప్రేమకు దాసుడినైపోయాను. ఆమె లేనిదే నేను బ్రతకలేను. ఆమెనే పెళ్లి చేసుకుంటాను అయ్యా, పెళ్లి చేసుకుంటా. నో ఫుడ్, నో వాటర్. గడేసి మరీ బయటికి వెళ్తాను. చైనలిపోతే ఓ ప్లస్ ఫెలో, రాస్కల్, బ్లడీ ఫూల్. మీరా ఆ వీడియో తన మాటలు ఉన్నావా? విన్నది కదా. పోనీ నేనన్న మాటలు విన్నావా? సరే, అసలు మీరు ఎందుకు వచ్చినట్టు? మీ మనసుకు రావాలనిపిస్తే రా అన్నారు. చాలా కోపం అండి. ఈ విషయంలో నేను చాలా సీరియస్ అండి. స్ట్రాంగ్గానే కొట్టారు. గాడిదలను స్పేర్ చేయకూడదండి, తన్నాల్సిందే. నా మూలంగా అన్నదమ్ముల మధ్య గొడవలేదు. అలాగే అనుకోకండి. ఆయన పోలీస్ ఆఫీసర్, డ్యూటీ అది నా విద్యుత్ ధర్మం. పాపం ఆయన చాలా మంచివాళ్ళు అనిపిస్తున్నారండి. ఏమిటండి, వాడు మీకు మంచి వాళ్ళకి కనిపిస్తున్నాడా? ఓసారి బురద గుంట్లో కూడా తోసేశాడు. వాడి మీద మీరు దారి పడుతున్నారండి. ఎంత మెత్తని మనసండి, మీరు దిగదారిపోతున్నారు. ఒక్కసారి చెప్పొస్తానండి. ఒక్కసారి తలగనక లోపల పెట్టారంటే ముక్కుల చక్కన కొరికేస్తాడు. తర్వాత మీ ఇష్టం. నోరు లెగుస్తుందిరా, పంప రేపేస్తాను, జాగ్రత్త. నోరు మూసుకుని పడి చెప్తున్నా.